శ్రీ గురుభ్యో నమ. ఇవాళ చెప్పబోయే యంత్రము చాలా పవర్ఫుల్ యంత్రాలు ఇవన్నీ. ఏంటంటే గురువులను ఎవరి దగ్గరికి పోయినా డబ్బులు ఉంటేనే చేసిస్తాండ్రు. డబ్బులు లేని వారికి మీరే చేసుకోండి. ఇవి పెద్ద ఖర్చు ఏం కూడుకున్నతో వాళ్ళ దగ్గరికి పోయి వేలు పెట్టి నువ్వు 10,000 తీసుకురా, 20,000 తీసుకురా, 30,000 తీసుకురా అనే విషయాలు బాగా అదైపోయినాయి. మరి ఏ గురువు దగ్గరికి పోయినా ఇవాళ వ్యాపారం లెక్క అయిపోయినాయి. ఇవి యంత్ర మంత్ర తంత్రాలు ప్రింటింగ్తో వేసినవి పనిచేయి. స్వయంగా రాసుకొని భుజపత్రి మీద యంత్రం రాసి ఆ యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని యంత్రంలో పెట్టి తనతో తీసుకుంటే యంత్రం తీసుకొని మెడలు ధరించుకుంటే అప్పుడు ఆ యంత్రం పనిచేస్తుంది. అని వాళ్ళు దాన్ని ఏం చేసిండ్రు, ఇప్పుడు దాన్ని వ్యాపారం చేసేసారు. నువ్వు 20,000 తీసుకొస్తేనే నీకు యంత్రం పనిచేస్తుంది, నీకు 10 రోజులలో పనిచేస్తుంది. చెయ్యేది 10 రోజులలో పని, ఏ యంత్రము 10 రోజులలో చేయదు. దానికి యంత్రం ప్రాణం పోసి యంత్రం తయారు చేసి ఇచ్చినప్పుడే దానికి బీజాక్షరాలతోని మంత్రం, ఈ మంత్రం అనేది నేర్చుకున్న ఆయనే విద్య నేర్చుకుంటే ఆ విద్య మంత్రంతో ఇస్తే అది పనిచేస్తుంది. ఏదో నీకు ఇచ్చిన చేసిన ఇప్పుడే ఇది చేసి అట్లా కాదు. స్వయంగా మీ అంతలో మీరే తయారు చేసుకోండి. యంత్రం దొరుకుతుంది, భుజపత్రి దొరుకుతుంది స్టోర్లో, అష్టగంధం దొరుకుతుంది, దానికి జిల్లేడు వేరు దొరుకుతుంది. కొన్ని యంత్రాలకు మారుతుంటుంది ప్రభావాలు. ఇప్పుడు ప్రభావం రోజుకో 12 గ్రహాలు ఉంటాయి. 12 గ్రహాలలో గ్రహాలు మారుతుంటాయి. అలా ఆ మారినప్పుడు ఇప్పుడు పేరున్నది, శివయ్య అనే పేరు ఉంది. శివయ్య అనే పేరు మీద దానికి ఎన్నో విధానాలు గ్రహాలు చేంజ్ అవుతుంటాయి. ఆడ శివయ్య అనే విధానం మీద కృష్ణ, రాముడు ఇట్లా మారుతుంటుంది. అలా నిమిషం సెకండ్ల మీద మారుతుంటాయి. ఆ మారినప్పుడు యంత్రాలకు దాని తగ్గట్టుగానే చేయవలసి వస్తుంది. దాన్ని అట్లా చేస్తలేరు. ఇప్పుడు నువ్వు రా, 10,000 నీకు అవుతాయి, సరే నువ్వు ఫోన్ చేయగానే నన్ను కలిసేటందుకు నాకు 1,500 అవుతాయి, మీరు అదొకటి తర్వాత ఫోన్ చేయాలని చేస్తాను. మీ దగ్గర డబ్బులు ఓడగొట్టుకుంటారు, పని అయితే లేదు, గురువుల మీద నమ్మకం పోతుంది. అట్లా కాదు, యంత్రాలు అనేది ఉన్నాయి. మీరు మంచి గురువు దగ్గరికి పోయి మీరు ఏంటిది అనేది తెలుసుకొని మీకు ఏం జరిగింది సమస్య, ఆ సమస్య గురించి ఆ రెమెడీస్ ఏంది తెలుసుకొని చేయించుకోండి. కానీ లేని వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు చేసుకుంటారు. మరి లేనోళ్ళు ఎటు పోవాలి? లేనోళ్ళ గురించి తన పూట గడవడమే కష్టం. తను ఎడిగిపోతాడు చెప్పు? బాధలు ఉన్నాయి బాధలు. గత చేసిన పూర్వజన్మ పాపకర్మాలు ఇప్పుడు అనుభవిస్తే అనుభవించేది కాక శత్రువులు కూడా ఉన్నదాన్ని బట్టి ఆ శత్రువుల నరఘోష కూడా తగ్గుతుంది. నరఘోషకు నాప రాయన్న పలిగిపోతుందని పెద్దలే అంటారు. ఆ విధానం ఉన్నాయి. అట్లా కాదు, దానికి మీరు చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే జాబు చేసుకునేటోళ్ళకు మనశ్శాంతి అనేది ఉండదు. మనశ్శాంతి లేక జాబు కాడికి పోయి జాబు చేస్తుంటే అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఆ జాబ్ ఉంటుందా, ఆ జాబ్ కరెక్ట్ చేస్తుందా లేదా మనసులో ఒకటి ఉంటుంది. ఎందుకనంటే ఆలోచనలు ఉంటాయి. మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, మాకు అట్లా జరుగుతుంది, మా అన్న ఈ విధానంగా అయిండు, మా చెల్లి అట్లా అయింది, ఇంకో మా చెల్లి ఎవరిని ప్రేమించింది, నా బతుకు ఇట్లా అయిపోయాయి, అసలు నా జాబ్ ఏంది. అడిగి పోతే జాబ్ మీద కాన్సెప్ట్ కరెక్ట్ ఉంటుంది. ఉండకపోగా నువ్వు చేసే పనిని బట్టి ఆ కంప్యూటర్ ఇయర్ రేపు ఏమైంది, కంప్యూటర్ డ్యూటీలు ఏది చేసినా మానసికంగా ఒత్తిడి, ఆ ఒత్తిడిలో జాబులు పోతున్నాయి. జాబులు పోయి గురువుల దగ్గరికి పోతే గురువులు నీ ఏం చేస్తామంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా వరకు వాడు ఏం చేస్తాడు, 50,000 పట్టుకరా చేస్తా, నువ్వు 50,000 తెచ్చిస్తే నీకు చేసిస్తా. ఎన్ని రోజులు అవుతుంది గురువు? 10 రోజులు నీ పని అయిపోతుంది. 50,000 తీసుకున్నాడు 10 రోజుల పని అవుతుంది. నువ్వెట్లా నమ్ముతున్నావు 50,000 ఇచ్చి? నువ్వు చదువుకున్నోళ్ళు నీకు తెలియదా? మినిమం దాని యంత్రానికి 100 రోజులు దాని టైం పడుతుంది. 100 రోజులలో నీకు కొంచెం నీకు పని చేస్తుంటుంది. అది శరీరమే ఒక శక్తి, ఆ శక్తికి యంత్రం ఇవ్వాలి. ఆ యంత్రం ఉంటేనే శరీరంలో ఉన్న గ్రహాలు చేంజ్ చేసి అప్పుడు నీకు ఉత్పత్తిని చేస్తుంటుంది. లోపలికి వెళ్ళి నీకు బయటకు
వెళ్తుంటుంది. అప్పుడు నీ శక్తి అనేది బలపడి అప్పుడు నువ్వు చేసే పనులల్లో పర్ఫెక్ట్ పని చేయగలుగుతావు. అది దానికి కావాల్సింది ఇగో ఇది యంత్రం. ఇది శివ కవచ యంత్రం. ఇది జాబుల గురించి, జాబ్ ఉన్న వారికి చెప్తాను నేను, వేరే వాళ్ళ గురించి కాదు. ఇది జాబు వాళ్ళు చేసి మానసికంగా ఒత్తిడి అయిన వాళ్ళకు మీ అంతలో మీరే చేసుకోండి. లేదు గురుగారు మాకు చేసుకోవడం లేదంటే మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అయితే నేను చెప్తా. నాకేదో ఇచ్చి నాకేదో చేయాలని నేను అంటలేను. ఇక్కడ మీరు ఏదో రాండ్రి నేను ఇస్తా అని చెప్తాను. మీ అంతలో మీరే చేసుకోండి, గురువులను నమ్మితే గిట్లున్నది అని చెప్తాను. నేను నమ్ముకుంటే గిట్లా చేస్తాను రో. ఈ కవచం ఇది రుద్ర కవచం. మంత్రం కూడా ఉన్నది. ఓం హ్రీం శివాయ బ్రాహ్మణే శివాయ రుద్రాయ ఆకర్షయామి. మంత్రం కనబడుతుందా? మరి చెప్తా. ఓం శ్రీం శివాయ బ్రాహ్మణే నమః శివాయ రుద్రాయ ఆకర్షయామి. ఇది మంత్రం. ఈ యంత్రము భుజపత్రి మీద రాసి సోమవారం శివుని గుడికి పోయి దర్శనం చేసుకొని మొక్కి ఈ యంత్రం తయారు చేసుకొని భుజపత్రి మీద మంచిగా ఈ యంత్రం వేసుకొని ఈ మంత్రం 108 సార్లు చదవాలి. చదివి వేసుకుంటే మీకు రిజల్ట్ ఉంటుంది. లేదు గురుగారు మాకు చేసుకోవస్తలేదంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.